నంద్యాల జిల్లా కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున పెను విషాదం జరిగింది. సిరివెళ్లమెట్ట సమీపంలోని గ్యాస్ గోడ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కంటైనర్ లారీ ఢీకొన్న ఘటనలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, క్లీనర్ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. నెల్లూరు నుంచి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్ కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సిరివెళ్లమెట్ట వద్దకు రాగానే ఒక్కసారిగా టైర్ పేలిపోయింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని, ఒక మోటార్ సైకిల్ ను బలంగా ఢీకొట్టింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, బస్ యాక్సిడెంట్ కి గల కారణాలు ఏమని నిర్ధారిస్తున్నారు అధికారులు? అలాగే గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? రాధిక, నెల్లూరు నుంచి కూడా 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్ బయలుదేరినటువంటి బీసీవీఆర్ ట్రావెల్స్ బస్సు నంద్యాల జిల్లా సిరివెళ్లమెట్ట వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా బస్సు టైరు, ఫ్రంట్ టైరు పేలడంతో బస్సు ఈ ప్రమాద ఘటన నుంచి దాదాపు 100 మీటర్ల వైపు రోడ్డు అటువైపు నుంచి కూడా ఇటువైపు ఒక్కసారిగా దూసుకొచ్చింది. డివైడర్ మధ్యలో ఉన్నటువంటి చెట్లను ఢీకొంటూ ఒక్కసారిగా రోడ్డు కర్నూలు నుంచి కడప వెళ్తున్నట్టు లారీని ఢీకొట్టడంతో ఒక్కసారిగా బస్సులో మంటలు ఒక్కసారిగా చెలరేగి, తర్వాత బస్సు లారీతో సహా లారీ కూడా ఒకసారిగా మంటలు చెలరేగడంతో అటువైపు సంబంధించి కూడా బస్సు డ్రైవర్ తో పాటు లారీ డ్రైవర్ క్లియర్ కూడా ఆ మంటల్లో అసలు సజీవ దహనమయ్యారు. అయితే ఈ తర్వాత బస్సులో 36 ప్రయాణికుల్లో కూడా ఏం జరుగుతుందో తెలియ పరిస్థితుల్లో ప్రమాద ఘటన అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకోవడంతో అసలు ఏం జరుగుతుందో తెలిసే లోపే ఒకసారిగా బస్సులు మంటలు వచ్చాయి. అయితే ఈ ఘటన సంబంధించి ఒక సిరివెల్ల గ్రామంలో ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో ముగ్గురు యువకులు గుర్తించారు. ఘటనా స్థలంలో వెంటనే వచ్చి వెనక ఉన్నటువంటి ఎమర్జెన్సీ గ్లాస్ వాటి ముగ్గురు కూడా ఒక్కసారి వాటిని బ్రేక్ చేసిన తర్వాత బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేశారు. ప్రయాణికులందరూ కూడా కిందికి దించారు. అయితే ఎవరైతే ఉన్నారో బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులతో పాటు బయట ఉన్న వ్యక్తుల వాళ్ళు ఖచ్చితంగా ఎమర్జెన్సీ డోర్ బ్రేక్ చేయకపోతే ఖచ్చితంగా బస్సులో ఉన్నటువంటి 36 ప్రయాణికులు కూడా సజీవ దహనం అయ్యే పరిస్థితి కూడా. ఎందుకంటే మనం బస్సు తీవ్రం చూస్తున్నాం. బస్సు ఒక్కసారిగా మంటలు అయిన తర్వాత మొత్తం మంటలు వ్యాపించాయి. బస్సుకు సంబంధించి కూడా మనం ఇంజన్ పార్ట్ చూస్తున్నాం. మొత్తం ఇంజన్ పార్ట్ ను కూడా పూర్తిగా దగ్ధమని చెప్పవచ్చు. అంటే ఈ ప్రమాద తీవ్రత చూస్తే ఖచ్చితంగా ఎమర్జెన్సీ డోర్ ఖచ్చితంగా బ్రేక్ చేయకపోతే మాత్రం 36 మందికి కూడా మంటలు దహనం చేసేసి. అయితే ఈ గ్రామానికి యువకులు మొదట కూర్చడం, ఆ తర్వాత బ్రేక్ చేయడం వల్ల ఈ ప్రమాద ఘటన మాత్రం మొదట గుర్తినటువంటి ఆ సమాచారం మేరకు బస్సు అతివేగంగా రావడం వల్ల ఈ సిరివెళ్లమెట్టతో చేరుకోవాలి ఒక్కసారిగా రోడ్డుకు అటువైపు నుంచి కూడా ఇటువైపు రావడం, అదే సమయంలో కర్నూలు నుంచి కూడా కడప లారీని ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటన మాత్రం మొత్తం సురక్షితంగా పెట్టవచ్చని చెప్పవచ్చు. అయితే ఈ ప్రమాద తీవ్ర చూసిన తర్వాత ఈ ప్రమాదానికి గల మొదట అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కర్నూలు జిల్లా ఎస్పీ సైతం ఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా నుంచి తరలించేశారు. మొదట ఎవరైతే తీవ్రం కాబట్టి అందరినీ కూడా నంద్యాల తరలించి వారందరికీ కూడా చికిత్స అందించారు. ఆ తర్వాత మిగిలిన ఇంటర్నెట్ బస్సులు ఏర్పాటు చేసి తమ గమ్యాలు చేరుకునే విధంగా కూడా అధికారులతో పాటు మంత్రి ఉన్నారు బీసీ జనార్దన్ సైతం అధికారులు ఆదేశించి వారందరినీ కూడా ఏర్పాటు చేయాలంటూ సూచించే నేపథ్యంలో మొత్తం జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తం వీరందరినీ కూడా తమ ప్రాంతాలకు తెచ్చారు. అయితే ఘటనలో మాత్రం ముగ్గురు మాత్రం పూర్తి సజీవ దహనమై మృతి చెందారు. అయితే మిగతా 30 ప్రయాణికులు మాత్రం సురక్షిత. థ్యాంక్ యూ శివ. నంద్యాల జిల్లా కర్నూలు చిత్తూరు హైవే పైన ఈ రోజు తెల్లవారుజామున బస్సు, లారీ, కంటైనర్ రెండు కూడా ఢీకొని మంటలు వచ్చాయి. అయితే ఇందులో 2 వెహికల్స్, ఒక డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రయాణికులు గాయపడ్డారు పలువురు. వారందరినీ కూడా హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.